తన సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రజల జీవితాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర వేడుకల్లో షర్మిల పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను గతంలో వైఎస్సార్సీపీ తరపున చేపట్టిన పాదయాత్రపై స్పందించారు. తనను పాదయాత్ర చేయమంటేనే చేశానని, నాకు నేనుగా పాదయాత్ర చేయలేదని చెప్పారు. భారతీ పాదయాత్ర చేస్తానంటే అడ్డుకొని నేను పాదయాత్ర చేశానని చెప్పడం అవాస్తవమని తెలిపారు. కావలసిన వాళ్లు ఇలా మాట్లాడుతుంటే బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను నమ్మే దేవుడి మీద, నా బిడ్డ మీద ప్రమాణం చేస్తా అని షర్మిల పేర్కొన్నారు. ఎవరో నాకు కితాబిస్తేనే నా విలువ పెరుగుతుందా? ఎవరు నాకు కితాబివ్వకపోతే నా విలువ తగ్గుతుందా అని ప్రశ్నించారు. నేను వైఎస్సార్ రక్తం. మా నాన్న రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది అని ప్రశ్నించారు. నా కొడుకు రాజారెడ్డికి ఆ పేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తుచేశారు. నిజం ఎప్పుడూ నిలకడగా నిలుస్తుంది. వైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్లో చేరాను అని తెలిపారు. నా దగ్గర మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట అని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా? దేవుడి మీద ప్రమాణం చేయగలరా? ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను అని సవాల్ విసిరారు. మేము అక్రమ సంపాదనకి స్కెచ్ వేశామని చెప్తున్నారు. జగన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే విజయమ్మతో మాత్రమే వెళ్లా. నా భర్త అనిల్ ఒక్కరోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదు అని షర్మిల వివరణ ఇచ్చారు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు అని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్నానని తెలిపారు. అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదని పేర్కొన్నారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని, ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని కోరారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.